ఫ్రెండ్స్, అనుష్క గారు నటిస్తున్న ఘాటి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీకి క్రిష్ గారు డైరెక్టర్ అన్నమాట. ఈ మూవీ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా వైజ్గా ఆల్ లాంగ్వేజ్లలో రిలీజ్ అవబోతుంది. ఈ మూవీలో అనుష్క గారు అండ్ ఇది విక్రమ్ ప్రభు అనే యాక్టరు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఇది లేడీ వారెంట్రీ మూవీ అన్నమాట. ఈ మూవీ ట్రైలర్లో అయితే స్టార్టింగ్లో చెప్తారు, ఘాటి అనే ప్రాంతంలో ఉండే మనుషులు వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి ఉన్నారు, వాళ్ళు రక్తం చిందించి రోడ్లు వేశారు, అలాగే వాళ్ళు గంజాయిని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తరలిస్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఇందులో అనుష్క గారు బస్సు కండక్టర్గా యాక్ట్ చేయబోతున్నారు. అంటే ఒక సీన్లో మనకు అందరు బస్సు ఎక్కండి ఘాటి ఘాటి అని చెప్పి కండక్టర్ అయితే ఎలా పిలుస్తారో అలాగా. అంటే నాకు తెలిసి అనుష్క గారు కండక్టర్గా జాబ్ చేస్తూ ఓ పక్క ఈ గంజాయిని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండొచ్చు. అలాగే విలన్ గ్యాంగ్ ఉంటుంది. విలన్ గ్యాంగ్ అంటారు, మీ పని ఓన్లీ గంజాయిని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకురావడమే, మీకెందుకు బిజినెస్ అని చెప్పి తిడుతుంటాడు. అంటే నాకు తెలిసి వీళ్ళు అనుష్క గారు ఒక డైలాగ్ కూడా కడతారు. ఒక ఆమె అంటది, మనకు ఈ గంజాయి పని తప్ప ఇంకేమీ రాదు కదా, ఇది చేయకపోతే మనం బతికేలా అంటే అనుష్క గారు అంటారు, ఒక గంజాయి వల్ల వేల మంది బతుకు నాశనం అవుతుంది, అలాంటి వ్యాపారం బిజినెస్ మనం ఎందుకు చేయాలి అని. అంటే నాకు తెలిసి అనుష్క గారు రియలైజ్ అయ్యి ఉంటారు, అంటే తను చేసే పని మంచిది కాదు, గంజాయి వల్ల చాలామంది నాశనం అయిపోతున్నాయి, జీవితాలు చనిపోతున్నారు అని చెప్పి తను మార్చుకొని ఏదైనా బిజినెస్ చేయాలనుకుని ఉండొచ్చు. దానికి విలన్లు అడ్డు వచ్చి ఉండాలా. అలాగే ఇంకో విలన్ కూడా ఉన్నాడు అతను బిజినెస్ చేయడానికి. అలాగే వీళ్ళు ఎవరైతే ఘాటీస్ ఉండే ప్లేస్ ఉందో అక్కడ ఆ ప్లేస్ విలన్ కావాల్సి వచ్చి ఉంటుంది, వీళ్ళందరినీ ఖాళీ చేయించాల్సి వస్తుంది, అందుకే వీళ్ళందరినీ చంపుతూ ఉండొచ్చు. ఒక సీన్లో ఒక ఆమెను కత్తితో పొడిచి చంపుతుంటాడు అన్నమాట. అలాగే అనుష్క ప్రేమించి హీరోని ఇద్దరిని పోలీస్ స్టేషన్లో వేసి చితగ్గొడతారు. అలాగే ఇద్దరు కలిసి ఫైట్లు చేసి విలన్లని చంపుతూ ఉంటారు అన్నమాట ఒక సీన్లో. నాకు తెలిసి అనుష్క ప్రేమించిన అంటే హీరో ఒక టైంలో అంటే ఇంటర్వెల్ టైంకో సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో చనిపోతాడు అనుకుంటా, వీళ్ళు చంపేస్తారు. అప్పుడు వీళ్ళందరి మీద పగ తెచ్చుకోవడానికి అనుష్క గారు రివెంజ్ తీర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా అంచనా ప్రకారం. అంటే ట్రైలర్లో చూస్తే కాసేపు హీరో కనపడుతాడు, తర్వాత అనుష్క ఒక్కటే ఫైట్లు చేస్తూ ఉంటుంది అన్నమాట. మెల్లో తాడిబొట్టు అయితే ఉంది, కానీ ఒకవేళ బతుకుండొచ్చు, లేదా ఏమైనా జైల్లో వేసి ఉండొచ్చు, లేదా కాలు చేతులు ఏమైనా చేసి మంచాన పడ్డమా అదే ఏమైనా చేసి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పటిదాకా సీతాదేవి లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో మీరు చూస్తారు అని చెప్పి అంటాడు. అంటే మనకు మామూలుగా అయితే ఆంజనేయ స్వామి వచ్చి లంకా దహనం చేస్తాడు సీతాదేవి కోసం, ఇది ఇప్పుడు సీతాదేవి రాముడి కోసం లంకా దహనం చేయడం అనే కాన్సెప్ట్లో నడుస్తుందనే అనిపిస్తుంది. వీళ్ళందరూ ఈ గంజాయి వైపు, అలాగే జ్యోతిబాబు గారు పోలీస్ ఆఫీసర్గా ఉన్నారన్నమాట. అంటే ఈ గంజాయి తరిచే వీళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తుండొచ్చు. అలాగే వీళ్ళు ఇంకా ఏదో ప్లాన్ చేస్తుంటారు అన్నమాట, అక్కడ ఉన్న ప్లేస్లో ఏదో ఉంది అయ్యి అని ఎతుకుతుంటారు. విలన్గా క్యారెక్టర్ వేసిన వాళ్ళు కూడా బాగున్నాయి. అనుష్క గారు చాలా రోజుల తర్వాత అనుష్క గారు మెయిన్ లీడ్గా ఒక మూవీ వస్తుందన్నమాట. చాలా రోజులు అయింది అనుష్క గారిని థియేటర్లలో సినిమా తెర మీద చూసి అన్నమాట. మీకు ఈ మూవీ ట్రైలర్ చూసి మీకేమనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ట్రైలర్ నచ్చింది. సెప్టెంబర్ 5న పాన్ ఇండియా వైజ్గా ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మీరు అనుష్క గారి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ ట్రైలర్ ఏమనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ, బిగ్ బాస్ రివ్యూస్ కానీ, బిగ్ బాస్ అప్డేట్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.